టమాటాలు ఈరోజు టమాటాలు చట్నీ. చూడండి, ఈరోజు టమాటాలు చట్నీ స్పెషల్గా. ఈరోజు పొద్దున్నే టమాటాలు చట్నీ. ఈరోజు నిన్న పచ్చికారం, ఈరోజు టమాటాలు చట్నీ. ఈరోజు చూడండి టమాటాలు చట్నీ ఎట్లా చేస్తాం. నూనె కాగింది. ఈరోజు టమాటాలు చట్నీ. ఇది వచ్చేసి కరివేపాకు, రెండు పచ్చిమిరపకాయలు, జాస్తి వేయను, కారం వేస్తా కాబట్టి. కొత్తిమీర సన్నగా తిరిగి లాస్ట్లో చట్నీ అయిపోయింది పైన ఇంకా వేసుకుంటే బాగుంటుంది. అందరు చాయ్ తాగినారా అండి? చాయ్ నాస్టా అయినారా అందరిది? మళ్ళీ మేము కూడా తాగినామండి, కాఫీ చేసుకొని తాగినాను. ఒకరోజు స్పెషల్గా కాఫీ వీడియో కూడా వేసేసేది. ఎర్రగా వేగితే ఎర్రగడ్డలు, దాని తర్వాత టమాటాలు అన్నీ వేసేసి కడతాం. టమాటాలు వేసేసినండి కదా బరోబరుగా. టమాటాలు వేసినాక ఇప్పుడు పైన ఉప్పు వేస్తే టమాటాలు మెత్తగా ఉడుకుతాయి, అందుకనే ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకేం వేయను, పిల్లికి మూసి పెట్టేస్తే దానికంటే మెత్తగా మంచిగా ఉడుకుతాయి. స్లో గ్యాస్ మీద పెట్టినాను, స్లో గ్యాస్ మీద పెట్టినా ప్లేట్ బాగా మూసి పెట్టేస్తే ఇట్లా కొంచెం పైన ఇంకా తిద్దామండి. పసుపు, కారము ఇవి రెండే వేస్తాను దీంట్లోకి. ఇక ఉప్పు అయితే వేసేసినాను కదా, ఇవి రెండు అయితే చాలు. ఇప్పుడు ఇంకా మెత్తగా ఉడికినాయి కదండి, ఇంకొకసారి ప్లేట్ మూసి పెట్టానంటే ఇంకా మెత్తగా బాగా ఉడుకుతాయి. దాని తర్వాత లాస్ట్లో అంతే, ఫైనల్గా అయిపోయిందండి టమాటా చట్నీ. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఎంత మెత్తగా అయింది. బరాబర్ అనిపిస్తుంది. కొత్తిమీర అండి, కొత్తిమీర వేసేస్తాను. ఇక్కడ నీళ్ళకి బొంబాయి కల్లా నీళ్ళకైతే ఏం కూరలైనా ఏం బాజీ అయినా బాగా ఉడుకుతుంది. బాజీలకైతే నీళ్ళు ఏమేమో, ఈ టమాటా చట్నీకి కూడా నేను నీళ్ళు వేయలేదండి. ఖాళీ టమాటాలు, నాటి టమాటాలు, అందుకని దీనిలో రసం బాగుండే అది, అందుకే ఇట్లా మెత్తగా మంచిగా అవుతుంది.
అయిపోయింది. చూడండి. చట్నీ అయిపోయింది. టమాటా చట్నీ చూడండి. నచ్చిందండి. నచ్చితే చూడండి, అందరూ మంచిగా చేసుకోండి. పొద్దున్నే లేకుండా ఎప్పుడైనా కానీ టమాటాలు ఉంటే చట్నీ ఇట్లనే చేసేయండి. ఏం మసాలా గిసాలు ఏమి ఎక్కువ వేయద్దండి. సరేనండి, ఈ రోజుకి ఇంతేనండి. బాయ్ అండి అందరికీ. ఉంటానండి.